23వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న అండి. సాయిబాబా సమస్త జీవులలో ఎవరిని చూస్తారని చెప్పబడినది? ఆప్షన్ ఏ శివుడిని, ఆప్షన్ బి బ్రహ్మను, ఆప్షన్ సి నారాయణుని, ఆప్షన్ డి గురువును. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి నారాయణుని. రెండవ ప్రశ్న, జీవుడు తన నిజమైన స్వరూపాన్ని ఎందుకు మరచిపోతాడు? ఆప్షన్ ఏ శరీర బలహీనత వల్ల, ఆప్షన్ బి విద్య లేకపోవడం వలన, ఆప్షన్ సి ధనం లేకపోవటం వలన, ఆప్షన్ డి మాయ వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి మాయ వలన. మూడవ ప్రశ్న, యోగి బాబాను చూసినప్పుడు వారు ఏమి తింటూ ఉన్నారు? ఆప్షన్ ఏ అన్నము, ఆప్షన్ బి పళ్ళు, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి ఉల్లిపాయతో రొట్టె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఉల్లిపాయతో రొట్టె. నాలుగవ ప్రశ్న, ఉల్లిపాయ తినడంపై బాబా ఏమి అన్నారు? ఆప్షన్ ఏ జీర్ణించుకునే శక్తి ఉన్నవారే తినాలి, ఆప్షన్ బి అందరూ తినాలి, ఆప్షన్ సి ఇది పవిత్రమైన ఆహారము, ఆప్షన్ డి తినకూడదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ జీర్ణించుకునే శక్తి ఉన్నవారు మాత్రమే తినాలి. ఐదవ ప్రశ్న, హేమాడ్ పంతు జీవుని దేనితో పోల్చారు? ఆప్షన్ ఏ హంసతో, ఆప్షన్ బి రామచిలుకతో, ఆప్షన్ డి కోయిలతో, ఆప్షన్ డి గరుత్మంతునితో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి రామచిలుకతో. ఆరవ ప్రశ్న, జీవుడు ఎక్కడ బంధించబడి ఉన్నట్లు చెప్పబడినది? ఆప్షన్ ఏ అడవిలో, ఆప్షన్ బి గుడిలో, ఆప్షన్ సి శరీరములో, ఆప్షన్ డి స్వర్గములో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి శరీరములో. ఏడవ ప్రశ్న, గురువు ఏమి చేసినప్పుడు జీవుడు నిజాన్ని గ్రహిస్తాడు? ఆప్షన్ ఏ సంపద ఇచ్చినప్పుడు, ఆప్షన్ బి ఉపన్యాసం చేసినప్పుడు, ఆప్షన్ సి పరీక్ష పెట్టినప్పుడు, ఆప్షన్ డి కళ్ళు తెరిపించి బంధ విముక్తిని చేసినప్పుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి కళ్ళు తెరిపించి బంధ విముక్తి చేసినప్పుడు. ఎనిమిదవ ప్రశ్న, షామాను ఏమి కరచినది? ఆప్షన్ ఏ కుక్క, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి తేలు, ఆప్షన్ డి విషసర్పము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి విషసర్పము. తొమ్మిదవ ప్రశ్న, ఉల్లిపాయ తినడముపై బాబా ఏమన్నారు? ఆప్షన్ ఏ జీర్ణశక్తి ఉన్నవారు మాత్రమే తినాలి, ఆప్షన్ బి అందరూ తినాలి, ఆప్షన్ డి ఇది పవిత్రమైన ఆహారము, ఆప్షన్ డి తినకూడదు. ఆన్సరు జీర్ణించుకునే శక్తి ఉన్నవారు మాత్రమే తినాలి. పదవ ప్రశ్న, బాబా పలికిన 5 అక్షరాల మంత్రము ఏమిటి? జై సాయిరామ్, పో వెడలి పొమ్ము క్రిందికి దిగు పొమ్ము, ఆప్షన్ సి అల్లా మాలిక్, ఆప్షన్ డి ఓం నమ శివాయ. ఆన్సరు పో వెడలి పొమ్ము క్రిందకి దిగి పొమ్ము. 11వ ప్రశ్న, షామాను చూసుకోవడానికి బాబా ఎవరిని పంపారు? ఆప్షన్ ఏ కాకా మరియు మహల్సాపతి, ఆప్షన్ బి తాత్యా మరియు మహల్సాపతిని, ఆప్షన్ సి కాకా మరియు తాత్యాని, ఆప్షన్ డి కాకా మరియు నానాసాహెబ్ని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కాకా మరియు తాత్యాను. 12వ ప్రశ్న, షిరిడీ గ్రామంలో ఏ వ్యాధి భయంకరంగా వ్యాపించినది? ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి ప్లేగు, ఆప్షన్ సి టైఫాయిడ్,
ఆప్షన్ డి కలరా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి కలరా. 13వ ప్రశ్న. గ్రామ పంచాయతీ చేసిన ముఖ్యమైన నియమాలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ నీరు తాగరాదు, ఆప్షన్ బి మార్కెట్ మూసివేయాలి, ఆప్షన్ సి దేవాలయాలు మూసివేయాలి, ఆప్షన్ డి కట్టెబండ్లను గ్రామంలోనికి తీసుకురాకూడదు. ఆన్సరు ఆప్షన్ డి కట్టెల బండ్లని గ్రామంలోనికి రానియకూడదు. 14వ ప్రశ్న. బాబా కట్టెల బండిని ఎక్కడికి తీసుకురమ్మని చెప్పారు? ఆప్షన్ ఏ మసీదుకు, ఆప్షన్ బి చావడికి, ఆప్షన్ సి దేవాలయానికి, ఆప్షన్ డి ఖండోబా గుడికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ మసీదుకు. 15వ ప్రశ్న. బాబా కట్టెలను ఎందుకు కొనుగోలు చేసేవారు? ఆప్షన్ ఏ బీదల కోసం, ఆప్షన్ బి దుని కోసం, ఆప్షన్ సి వంట కోసం, ఆప్షన్ డి పండుగ కోసం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి దుని కోసం. 16వ ప్రశ్న. బాబా జీవితమంతా ఏమి వెలిగించేవారు? ఆప్షన్ ఏ హోమగుండము, ఆప్షన్ బి చిలుము, ఆప్షన్ సి దుని, ఆప్షన్ డి దీపము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి దుని. 17వ ప్రశ్న. బాబా మేకను నరుకమని మొదట ఎవరికి ఆజ్ఞాపించారు? ఆప్షన్ ఏ శ్యామాకు, ఆప్షన్ బి తాత్యాకు, ఆప్షన్ సి కాకాసాహెబ్ దీక్షిత్కి, ఆప్షన్ డి బడే బాబాకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బడే బాబాకు. 18వ ప్రశ్న. బాబా బడే బాబాకు రోజు ఎంత దక్షిణ ఇచ్చేవారు? ఆప్షన్ ఏ ₹1, ఆప్షన్ బి ₹50, ఆప్షన్ సి ₹10, ఆప్షన్ డి ₹50. ఆన్సరు ఆప్షన్ డి ₹50. 19వ ప్రశ్న. తరువాత బాబా మేకను నరుకమని ఎవరికి ఆజ్ఞాపించారు? ఆప్షన్ ఏ శ్యామాకు, ఆప్షన్ బి మహల్సాపతికి, ఆప్షన్ సి తాత్యాకు, ఆప్షన్ డి నానాసాహెబ్కు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ శ్యామాకు. 20వ ప్రశ్న. శ్యామ కత్తిని ఎక్కడి నుండి తెచ్చాడు? ఆప్షన్ ఏ దేవాలయం నుండి, ఆప్షన్ బి రాధాకృష్ణమాయి దగ్గర నుండి, ఆప్షన్ సి తాత్యా ఇంటి నుండి, ఆప్షన్ డి మార్కెట్ నుండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి రాధాకృష్ణమాయి దగ్గర నుండి. 21వ ప్రశ్న. చివరకు మేకను నరుకుటకు సిద్ధపడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ బడే బాబా, ఆప్షన్ బి శ్యామ, ఆప్షన్ సి కాకాసాహెబ్ దీక్షిత్, ఆప్షన్ డి మహల్సాపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కాకాసాహెబ్ దీక్షిత్. 22వ ప్రశ్న. శిష్యులు ఎన్ని రకాలుగా చెప్పబడ్డారు? ఆప్షన్ ఏ 2 రకములు, ఆప్షన్ బి 5 రకములు, ఆప్షన్ సి 4 రకములు, ఆప్షన్ డి 3 రకములుగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి 3 రకములుగా. 23వ ప్రశ్న. గురువు చెప్పకముందే ఆయన కోరికను నెరవేర్చే శిష్యులు ఎవరు? ఆప్షన్ ఏ అలసత్వ శిష్యులు, ఆప్షన్ బి మధ్యమ శిష్యులు, ఆప్షన్ సి సాధారణ శిష్యులు, ఆప్షన్ డి ఉత్తమ శిష్యులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఉత్తమ శిష్యులు. 24వ ప్రశ్న. గురువు ఆజ్ఞను ఆలస్యము లేకుండా పాటించేవారు ఎవరు? ఆప్షన్ ఏ మధ్యమ శిష్యులు,
ఆప్షన్ బి అజ్ఞాన శిష్యులు, ఆప్షన్ సి ఉత్తమ శిష్యులు, ఆప్షన్ డి సాధారణ శిష్యులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ మధ్యమ శిష్యులు. 25వ ప్రశ్న. గురువు ఆజ్ఞను వాయిదా వేసేవారు ఎవరు? ఆప్షన్ ఏ ఉత్తములు, ఆప్షన్ బి సాధారణులు, ఆప్షన్ సి మధ్యములు, ఆప్షన్ డి జ్ఞానులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి సాధారణ శిష్యులు. ఇవండి 23వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరు. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.